చూడాల్సొచ్చింది. ఊహించలేదు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండో ముఖ్యమంత్రిగా రికార్డు సాధించారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సొంత పార్టీ పెట్టి, అంటే వారసత్వంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా కాకుండా తనకు తాను సొంతంగా పార్టీ పెట్టుకొని అత్యధిక స్థానాల్లో మెజార్టీ సాధించారు అని 2019లో ఆయన అందుకున్న రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డులన్నీ కూడా పక్కకెళ్ళిపోయి, ఎందుకంటే ఒక గుడ్ గవర్నెన్స్ అనే సర్టిఫికెట్ ఇస్తారా ప్రజలు అని అనుకున్నారు ఆయన పరిపాలన 5 ఏళ్ళు చూసి. కానీ ఆ సర్టిఫికెట్ అయితే ఆయనకి దక్కలేదు. ఒక రకంగా ఆయన పాలన మొదటి నుంచి కూడా చెత్త పాలన అంటూ తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తూ వచ్చింది. ప్రజలు కూడా ఇప్పుడు ఆ తరహా తీర్పిచ్చినట్టే చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే రాజకీయంగా ఆయన చెత్త మీద పన్నేశారు కాబట్టి చెత్త పాలన అని చెప్పి విమర్శించిన ప్రజలు కూడా పెరిగిన ధరల విషయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ విషయంలో రాష్ట్రం మీద దృష్టి సారించలేదు అని